హాయ్ అండి, వెల్కమ్ టు సనిత గార్డెన్. ఇదిగోనండి, ఈరోజు నా గార్డెన్లో మరికొన్ని కూరగాయలు హార్వెస్ట్ చేసుకుందామండి. వంకాయలు చూడండి, నేను చెప్పాను కదా నా దగ్గర 4-5 రకాలు ఉన్నాయని చెప్పాను కదండి. ఇదేమో వైట్ అండి, చూసారా గుత్తులు గుత్తులు కింద కాస్తున్నాయి. కింద వేయలేదండి నేను, ఇవి టబ్లో వేసానమాట. ఇంకా హార్వెస్ట్ చేసుకుంటా మాట్లాడదాము. చూసారు కదా ఇగోని, మరి చాలాసార్లు నేను హార్వెస్ట్లు చూపించానండి వంకాయలని. ఇప్పుడైతే మాత్రం వంకాయలు సీజన్ నడుస్తుంది నా గార్డెన్లోని, చాలా బాగా కాస్తున్నాయండి. డబ్బులు వేసాను నేనైతేని. ఎండలు అయితే ఫుల్ ఉన్నాయి, 2 పూటలు కూడా వాటరింగ్ చేయవలసి వస్తుందండి. ఏమాత్రం వాటర్ పోయకపోయినా కానీ వెంటనే వాడిపోతున్నాయండి చెట్లు అయితే మాత్రం. కాయలు చూసారా, ఇదిగోనండి ఏమో వైట్, ఇంక ఇది చార్ల వంకాయ అంటాను చూసారు, పచ్చడి వంకాయలు ఆ టైప్లో ఉన్నాయన్నమాట. ఇవి ఇంకా ఎదుగుతాయి, బాగుంటాయని కోసేస్తున్నాను అనమాట చిన్నగా ఉన్నప్పుడేని. ఇది ఒక రకం అండి, 2 రకాలు ఇక్కడికి అయినాయి ఇలాగా. అవన్నీ కూడా నేను టబ్బులోనే వేసాను. ఇంకా ఇక్కడ కూడా టబ్బులో వేసిన దాంట్లోనే కొంచెం పచ్చిమిరపకాయలు ఉంటే కూడా కోసుకుంటున్నానండి నేనైతేనే. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు కొత్తగా వచ్చే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్లోకి వస్తుందండి. మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుందండి. సరేనండి, నేనే వీడియో తీసుకుంటున్నాను కదా, అందుకేనండి అవి ఇట్లా నేను కట్ చేస్తే మళ్ళీ కత్తిరితో కుదరదనేసి నేను అట్లా రిమూవ్ చేసేస్తున్నాను. అందుకని ఇదిగోనండి, ఇక్కడ ఒక కింద వేసుకున్నాను నేను ఈ చెట్లు. మొన్న వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి, అక్కడి నుంచి నేను నారు తెచ్చుకుని వేసుకున్నాను. చూసారు కదా, ఈ కాయ చాలా బాగుందండి. ఇదిగోనండి నౌజ్లా ఉంటుంది, కానీ చాలా పెద్ద కాయ అవుతుందండి. ఒక కాయ ఉంచాను నేను. ఇదిగోనండి ఈ కాయ విత్తనానికని వదిలేస్తాను నేను మాట పక్కన. చూసారా, ఇది చాలా పెద్ద కాయ అయింది. ఇలా అవుతాయి అన్నమాట. అందుకనేసి ఈ విత్తనం కోసం కూడా నేను ఇది ఉంచానండి, కోయకుండా ఉంచాను. చూసారు కదా, అక్కడికి 3 రకాలు అయిపోయింది, 4 రకాలు. ఇది వైట్ వస్తుందండి, ఇక్కడ మధ్యలో కొంచెం కలర్ ఇలా వస్తుంది. ఇదొకటి, ఈ పర్పుల్ కలర్ ఒకటి ఉంటుందండి. మొత్తం 4 కలర్లు వచ్చినాయండి. ఇంకో కలరు గ్రీన్ కలర్లో ఉంటుందండి, నేను చూపించాను పోయిన వీడియోలోని. గోడ పక్కన చెట్టు, పెద్ద చెట్లు అయినాయి కదా, ఆ చెట్లలో చూపించాను. 5 రకాలు ఉన్నాయి నా దగ్గర. ఇది ఇక్కడ చిన్న ఒక బీరపాదు పెట్టుకున్నాను, ఆ బీరపాదుకి ఇదిగోనండి కాయలు. ఒక కాయ వచ్చిందన్నమాట. ఇంకా 2 కాయలు ఉన్నాయి కానీ చిన్న పిందులు, తర్వాత కోసుకుందాం అనేసి. ఇంకొక కాయ వస్తే ఇవి కొన్ని పచ్చిమిరపకాయలు. ఇవి వాటర్ యాపిల్ అండి. ఇవి చూసారు కదా, అవి రాలిపోయినాయండి ఎండకి. ఒక మొత్తం కొమ్మ అంతా ఇరిగిపోయింది అన్నమాట, మొత్తం వాడిపోయిందండి. అందుకని అవి కూడా కోసుకున్నాను. చూసారు కదా, నా హార్వెస్ట్, చిన్న హార్వెస్ట్ అండి ఇది. నాకు సరిపడి వచ్చేసింది అన్నమాట. సరేనా, చూసి ఆనందించండి. బాయ్ అండి.